పెద్దగా గుర్తించదగినటువంటి మార్పు రాలే. సో ఇప్పుడు భారత్ ముందు 3 మార్గాలు ఉన్నాయి సార్. ఒకటి రష్యన్ ఆయిల్ తగ్గించడం, అమెరికాతో మినహాయింపులు కోరడం, ఇతర దేశాల నుంచి దిగుమతులు పెంచడం. ఈ మూడింట్లలో ఏది వ్యూహాత్మక పరిణామం అంటారు? మనం ఆల్రెడీ ఈ మూడింటిని అమలు జరుపుతున్నాం. మనకు మొన్న వచ్చిన క్రైసిస్ తోటి, ఇరాన్ యుద్ధంలో వచ్చిన క్రైసిస్ తోటి మనం దిగుమతి చేసే దేశాల సంఖ్య ఒక్క రష్యానో లేకపోతే ఒక్క ఇరానో లేదు, 40 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి ఇతర దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకోవడానికి ఒక మార్గం, అది అనుసరిస్తున్నాం. దాన్ని మరింతగా ఆలోచించాలి. ఇక మీరు చెప్పిన రెండో పరిష్కారం రష్యా నుంచి తగ్గించుకోవటం అంటే తగ్గించుకుంటారు. ఎట్లాగ తగ్గించుకుంటారు? టారిఫ్ల భయానికి తగ్గించుకుంటారు. అది 15% దిగుమతి చేసుకోవచ్చు అన్నారు. అందుకని 15 or 20 మొత్తం మీద ఇవాళ ఉన్నటువంటి 50% నుంచి అది 25%, 20% తగ్గించుకుంటారు. అది ఖాయంగా చేస్తారు. గతంలో కూడా అటు చేశారు. అమెరికా బెదిరిస్తే ఇప్పుడు కూడా చేసే స్థితిలో ఉంది. మూడోది, మనం అమెరికాను రిక్వెస్ట్ చేయటం అంటే ఇవాళ అమెరికా ఏ దేశాన్నైనా బెదిరించే స్థితిలో ఉంది. ఇప్పుడు మనకు అమెరికాకు బయోలేటరల్ అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్ ఫైనల్ కావడానికి అనేక బెదిరింపులు చేస్తుంటాం. వాళ్ళ అగ్రికల్చర్ ప్రొడక్షన్ నుంచి మనం దిగుమతి చేసుకోవాలి అంటుంటాం. ముఖ్యంగా సోయాబీన్ కానీ, మొక్కజొన్న కానీ, ఆ తర్వాత ఇటువంటి 2-3 ఎగుమతి చేసుకోవాల్సింది అంటారు. ఇక్కడ రైతాంగం ఉద్యమం, మన ఢిల్లీలో జరిగినటువంటి రైతాంగ ఉద్యమంతో మన కేంద్ర ప్రభుత్వం భయపడుతుంది వాటికి అగ్రి చేయాలంటే. ఇక్కడ రైతాంగం ఊరుకోరు, రైతాంగం మూతపడుతుంది, వ్యవసాయం మూతపడుతుంది. ఎందుకంటే అమెరికాలో ఒక సౌలభ్యం ఉంది. రైతులకు అయ్యే ఖర్చులు 50% సబ్సిడీ ఇస్తారు. వాళ్ళు ఎగుమతి చేస్తే మళ్ళీ ఎగుమతి సబ్సిడీ కూడా ఇస్తారు అమెరికా. మనకు అటువంటి అవకాశం లేదు. కాబట్టి మన రైతులు మూలన పడతారు వాళ్ళ తక్కువ ధరతో వస్తే. కాబట్టి అగ్రిమెంట్ పోస్ట్ పోన్ అవుతా ఉంది. తర్వాత ఇంకో ఆరోపణ కూడా వస్తుంది కానీ ఇవాళ ఇథనాలు పెట్రోల్ కలుపుతాం అనే దానికి కారణం అమెరికా మనం రైతాంగం అపోజ్ చేస్తుంది కాబట్టి, మొక్కజొన్నని సోయాబీన్ దిగుమతి చేసుకోవడానికి మనం అపోజ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళే అక్కడ ఇథనాలుగా మార్చి పెట్రోల్ కలిపి పంపితే ఇథనాలు సప్లై చేస్తే మన వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళ ఉద్దేశంతో ఇథనాల్ని పెట్రోల్ కలుపుతారని ఒక ఆరోపణ కూడా చేస్తున్నారు. అది ఎంతవరకు ఇప్పుడు అది ఆరోపణల చర్చలనే ఉంది. అది ఎంతవరకు నిజం అనేటువంటిది ముందు వెళ్తుంది. కాబట్టి అమెరికా ప్రెజరైజ్ చేస్తుంది. ఒకటి కాబట్టి ఒకటి ప్రెజరైజ్ చేస్తుంది. అందుకని వీటికి ఆల్టర్నేటివ్గా, బెదిరింపులకు ఆల్టర్నేటివ్గా మన ఎఫిషియన్సీని పెంచుకోవటమే, మన ఎకానమీని పటిష్టంగా పెంచుకోవటమే. దాంట్లో డొమెస్టిక్ ప్రొడక్షన్, డొమెస్టిక్ డిమాండ్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ సార్. ఇప్పుడు ఈ టారిఫ్ వివాదం అనేది భారత్ అమెరికా సంబంధాలను కేవలం వాణిజ్య అంశానికి మాత్రమే పరిమితం చేస్తుందా, లేదంటే రక్షణ, అలాగే ఇండో పసిఫిక్, చైనా వ్యూహాలపై కూడా ప్రభావం పడుతుందా? అంటే అట్లా కాదు. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అన్నప్పుడు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కాకుండా మనమే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. గతంలో అయితే సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు 70% సోవియట్ నుంచి దిగుమతి చేసుకుంటే మిగతా 30% మిగతా ప్రపంచ దేశాల నుంచి మనం డిఫెన్స్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. రాను మారి టెక్నాలజీ మారుతుంటే ఇవాళ రష్యా నుంచి దిగుమతి చేసుకునేది 30%. ఫ్రాన్స్ నుంచి రఫేల్ ఇతర ఉపయోగించుకున్నప్పుడు 28% ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఒకప్పుడు సోవియట్ ఉన్నప్పుడు అమెరికా నుంచి 3% దిగుమతి చేసుకునే వాళ్ళం. ఇవాళ 23% చేసుకుంటున్నాం. అంటే రష్యా నుంచి 30%, 28% ఫ్రాన్స్ నుంచి, అట్లాగే 23% అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి టెక్నాలజీ మారుతుంది. 5th జనరేషన్ నుంచి 6th జనరేషన్ ప్రవేశిస్తున్న ఈ ఆయుధాల ఉత్పత్తి ఎక్కడ సాఫిస్టికేటెడ్ ఉంటే ఎక్కడ లేటెస్ట్ టెక్నాలజీ వాటిని దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి ఆయుధాలు మనం దిగుమతి చేసుకునే ఎక్కువనే. కాబట్టి వాడి టారిఫ్ మన మీద పనిచేసేది ఏమి లేదు. కానీ ఇతర దేశాలతో ఉన్నటువంటి వాటిల్లో కొంత తొందరపడి మనం ఇంకా బయోలేటరల్ అగ్రిమెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. డిబేట్లో పాల్గొని మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.